రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్ ఈ రోజు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. సో ఏంటి, ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు, ఏంటి సమస్య అసలు అనుకుంటే, మనకి గతంలో తెలుసు బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా జగన్ ఉండేటప్పుడు ఆయన పేరు చెప్పుకొని ఈయన చేసిన దందాలు గాని స్కాములు గాని అన్ని ఇన్ని కావు, ప్రజల మీద కూడా ఎవరు ఏం ప్రశ్నించినా లేదా ప్రతిపక్షాల మీద కూడా విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్లు ఒక రౌడీ రాజకీయాన్ని చేశారు అనే ఆరోపణల నేపథ్యంలోని ఆయన్ని పార్టీ నుంచి వెలివేయడము, పార్టీ నుంచి తీసేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. రకరకాల అవమానాలని నేను భరించాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ చూసాము. మరి అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతని కలవడానికి, అంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎందుకు వెళ్ళారు? అయితే విషయం బయటకి ఆయన చెప్పనప్పటికీ కూడా నేను జగన్ గారిని కలవాలి, నాకు అనుమతించండి, నేను కూడా గతంలో వైసీపీ పార్టీలో పనిచేశాను అని చెప్పేసి తన భార్యతో పాటు కలిసి వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు అలాగే జగన్ ఇంటి ముందు కూడా ఆయన అక్కడ వాళ్ళతో వాగ్వాదానికి దిగినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ బోరుగడ్డ అనిల్ అలాగే అతని భార్య అక్కడ ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బంది అసలు రావద్దంటూ కూడా వాళ్ళు వారించడము, లోపలికి పంపించడానికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పడము, అలాగే అసలు లోపలికి అనుమతించలేదు, రానివద్దని చెప్పారు, పంపించేయమని చెప్పారు. అసలు ఈ చుట్టుపక్కల కూడా మీరు రావద్దు అన్నట్లుగా అక్కడ ఉన్న సెక్యూరిటీ చాలా దూరంగా పెట్టి మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఆయన ఎదుర్కొన్న ఈ బ్లాక్ మెయిలింగ్ చేసినట్లుగా దందాల పేరుతోని ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలను కూడా బోరుగడ్డ అనిల్ కొట్టి పాడేస్తూ ఉన్నారు. అలాగే కోర్టు కూడా నేను రౌడీని కాదంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా నన్ను పక్కన పెట్టేశారు అని చెప్పేసి. సో ఆ వైఎస్ఆర్సీపీ నేతలు తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రకటించారు. అయినా జగన్ కి దగ్గరయ్యేందుకు బోరుగడ్డ అనిల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఇదే క్రమంలోని ఈ రోజు జగన్ నివాసం వద్దకు వచ్చి బోరుగడ్డ ఆయన్ని కలవడానికి అయితే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది బయటికి పంపించేసే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళకి లోపలికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని, ఎంట్రీ చెయ్యొద్దని కూడా చెప్పినట్లుగా, అంటే లోపల నుంచే జగన్ నుంచే ఆదేశాలు వచ్చినట్లుగా జగన్ సెక్యూరిటీ బయటికి పంపించేసినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన అక్కడే గుమ్మం దగ్గరే ఉండి, గేట్ దగ్గర ఉండి కాసేపు కూర్చొని ఆయన పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఆ 11 మంది నేతల మీద కూడా కొంతమంది పైన ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే కొన్ని ఆడియోస్ కూడా వినిపించడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి, అలాగే పార్టీలో నాయకులకు సంబంధించి కొన్ని ఆడియోస్ ని కూడా ఆయన వినిపించడం జరిగింది. సో ఇదంతా కూడా నన్ను రానివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జగన్ ని నన్ను కలవనివ్వడం లేదు, నేను జగన్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. మరి ఈయన మళ్ళా పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, ఇంకా వేరే ఇతర పార్టీల్లో చేరే దిక్కు లేదని అనుకోవచ్చా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే అది అసలు సమ్మతిస్తాడా, జగన్ రాణిస్తాడా అసలు? ఎందుకంటే పార్టీలో అధికారంలో ఉన్నప్పుడే దరిదాపులకు కూడా చేరనివ్వని పరిస్థితి, ఆ తర్వాత కూడా పార్టీ నుంచి పూర్తిగా బయటికి తరిమేసిన పరిస్థితి. మరి అట్లాంటప్పుడు కోర్టుకి వెళ్ళడము, కోర్టు కూడా ఎలాంటి ఇది లేదని చెప్పేసి ఒక క్లీన్ చిట్ ఇవ్వడము, దాని మీద మళ్ళా నేతలు అయినప్పటికీ కూడా దగ్గరకు రానివ్వకుండా చేయడము, దాన్ని ఆయన ఇప్పుడు ఉద్దేశించి చెప్పడము. సో ఎందుకు అసలు ఒక రౌడీ షీటర్ గా పేర్కొంటూ కూడా అడ్డుకోవడం పైన బోరుగడ్డ తీవ్ర అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేశారు. అలాగే తను రౌడీ షీటర్ని కాదని స్వయాన హైకోర్టే దీనికి సంబంధించి ఇచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక చివరికి మీడియాతో మాట్లాడి బోరుగడ్డ అనిల్ అయితే అక్కడి నుంచి బోరుని విలపిస్తూ కూడా వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఎందుకు అసలు వెళ్ళారు అనేది అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా మనకి ఒక క్లారిటీ అనేది రావడం లేదు. అంటే పార్టీలోని చేరాలని అనుకుంటున్నారా, మళ్ళా జగన్ ని ప్రాధేయపడన్నా అదన్నా ఇదన్నా అని చెప్పేసి మళ్ళా మచ్చిక చేసుకుని మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళా వైసీపీలో దూరాలనే ప్రయత్నం చేస్తున్నాడా బోరుగడ్డ? జగన్ ఎందుకు ఆ ఒక్క కారణమేనా, ఇంకేమైనా ఇతర కారణాలతోని జగన్ పక్కన పెట్టేసిన ఇది కనిపిస్తోందా? సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ బోరున విలపిస్తూ కూడాను
మీడియాతో కూడా పూర్తి స్థాయిలోనే ఏది మాట్లాడకుండా సగం సగం మాట్లాడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన పరిస్థితి. అది ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న నేతల దుస్థితి అనే చెప్పుకోవాలి. పార్టీలో ఉన్నవారు గాని, పార్టీకి సేవ చేసిన వాళ్ళు గాని, పార్టీ నుంచి బయటకొచ్చిన వాళ్ళు గాని, మరి ఒక్క బోరుగడ్డైనా ఇటువంటి నాయకులు ఇంకా ఇప్పుడున్న ఆ 11 మందిలోనే ఎవరైనా ఉన్నారా? మరి మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళల్లోన ఇంకా ఇలా గేట్ల ముందే కాపలా కాయాల్సిన పరిస్థితులు ఇంకా ఎవరెవరికి దాపురించే అవకాశం ఉంది? మరి ముందు ముందుకి అసలు వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? దాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? లేకపోతే అసలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షము లేదా విపక్షము అనేది లేకుండా పోతుందా? సో దీని గురించి ఇప్పుడు పెద్ద డిస్కషనే జరుగుతుంది. ఏపీ రాష్ట్రంలోని బోరుగడ్డ అనిల్ ఎలాంటి సంచలనాన్ని సృష్టించారు? ఒక రౌడీ షీటర్ అనే మాటలతో గాని, ఒక రౌడీయిజం ప్రదర్శిస్తాడు. ఆయన మాటల్లోనే ఒక రౌడీయిజం ఉంది అనే కొన్ని అవమానాల్ని నేను ఎదుర్కొన్నాను అని చెప్పేసి ఆయన అనడము. ఇవన్నీ గూడాను మరలా ఒకసారి అన్నీ గుర్తు చేసుకుంటూ సజ్జల మీద ఇప్పుడు ఫోకస్డ్‌గా మాట్లాడినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ఆయనకి ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి గూడానికి సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం అలాగే అక్కడ బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి బైఠాయించిన నేపథ్యంలోనే ఆయన మొత్తానికి ఆయన చెబుతున్నదంతా కూడా ఏంటి అనంటే సజ్జలని క్షమాపణ చెప్పమనాలి నాకు ఒక డిమాండ్ పెట్టారు. సజ్జల క్షమాపణ చెప్పించాలి సజ్జలతోనే అని చెప్పేసి. అలాగే కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను 10 ఏళ్లుగా పార్టీకి ఎనలేని సేవలు చేశాను. అలాగే ఇంచుమించుగా 9 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను పార్టీ కోసం. నన్ను ఒక రౌడీ షీటర్ గా ముద్ర వేశారు. అలాగే నా కుటుంబాన్ని లేని పోని అవమానాలతోని ఇబ్బంది పెట్టి కాల్చుకు తిన్నారంటూ కూడా రోధిస్తూ తన భార్యతో అక్కడ బైఠాయించి ఆయన పూర్తిగా కూడా గొంతెత్తి మాట్లాడడం జరిగింది. ఆయన ఎంత గింజుకున్నా కూడా అక్కడున్న సెక్యూరిటీ మాత్రం కనీసం ఆ గడపకి 10 అడుగుల దూరంలోనే ఉంచారు తప్ప అతన్ని లోపలికి ఎంట్రీ చేయలేదు. సో సాధారణంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ ఒక్కరిని కూడా లోపలికి అసలు ఆ సీఎం ఆఫీస్ లోకి లోపలికి అడుగు పెట్టనివ్వడు ఆయన. చాలా దూరంగా ఉండే మాట్లాడతాడు. ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ప్రతిదీ సజ్జలకు చేరితే సజ్జలు వివరిస్తాడు తప్ప ఎవరిని కూడా దగ్గరికి చేర్చుకోడు, అసలు అవకాశం ఇవ్వడు అని చెప్పేసి ఒక ఇది ఉంది ఆయన మీద. ఎవరిని దగ్గర పార్టీలో ఆయన్ని గెలిపించడానికి అవసరమైన ఒక టీం ఉంది కదా, ఆ టీంని కూడా ఆయన దగ్గరికి రానివ్వడం అనే ఆరోపణ అయితే ఉంది. మరి ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇక్కడ సజ్జల మీద విపరీతమైన ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సజ్జల్ని క్షమాపణ చెప్పించాలి సజ్జలతోనే అని చెప్పేసి. ఇవి కాకుండా ఇంకా అతనికి ఇంకేమి ఇతర సమస్యలు ఉన్నాయి, ఓన్లీ వీటి కోసమేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో అంత గట్టిగా పట్టుబట్టి ఈ రోజు బోరుగడ్డ అక్కడ భార్యతో సహా అక్కడ విలపించాల్సిన పరిస్థితి ఏముంది అసలు అని చెప్పేసి. ఇంకొంతమంది అంటూ ఉన్నారు అసలు పౌరుషంగా తీసుకోవాలి, మరలా వెళ్ళి అదే పంచం చేరడం ఏంటి, మరొక పార్టీలోనే ఎక్కడైనా గట్టిగా నిలబడ కాన్స్టిట్యున్సీలో గెలిచి చూపిస్తే బోరుగడ్డ విలువ ఏమైనా నిలబడుతుంది, అంతేగాని వెళ్ళి బతిమాలుకోవడం ఏంటి, పార్టీలో ఉన్నప్పుడే నేను చేరనివ్వలేనోడు పార్టీలో బయటకు వచ్చేసిన తర్వాత అది కూడా రౌడీ షీటర్ అని ఒక ముద్ర వేసింది కూడా ఆ పార్టీలో ఉన్న వైసీపీ నేతలే అయినప్పుడు మరలా ఆ పార్టీ గుమ్మం తలుపులు తట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సో మరి ప్రస్తుతం బోరుగడ్డ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అగమ్య గోచరంగానే మారింది. ఇక ఆ విజయసాయిరెడ్డి విషయం కూడా ఒక్కొక్కరు కూడా ఈ పంచం చేరే ప్రయత్నమే చేస్తున్నారా, వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా, ఆ పాత పక్షులన్నీ కూడా వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాయా అంటే మరోపక్క విజయసాయిరెడ్డి కేసు కూడా అట్లానే కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి కూడా గతంలోన ఒక వైసీపీ పార్టీకి గాని ఒక సాక్షి మీడియాకి గాని వెన్నెముకగా ఉన్న వెన్నెముకగా నిలవగలిగిన విజయసాయిరెడ్డి ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేయడము, పూర్తిగా నేను అసలు రాజకీయ సన్యాసమే చేసేస్తాను, వ్యవసాయం చేసి ఒక రైతుగా నేను పంటలు పండిస్తాను, ఒక రైతు బిడ్డగా నేను బతుకుతాను అని చెప్పేసిన ఆయన రకరకాల మాటలు చెప్తూ వచ్చాడు, రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మొత్తానికి పార్టీలోంచి బయటకు వచ్చాడు. మీడియా పెడతారని అన్నారు, ఏవో చాలా చాలా చెప్పారు, పత్రిక పెడతానని అన్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియాలోని ప్రబంధనం సృష్టించబోతున్నాడు విజయసాయిరెడ్డి త్వరలో. బోల్డ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, అసలు ఎక్కడ పెడుతున్నారు ఆఫీసు, విజయవాడ అని కేంద్రంగా కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం విజయసాయిరెడ్డి మీద కూడా కొన్ని ఇవి అయితే వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే విజయసాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తాడా, ఇప్పుడే ఎందుకు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తూ ఉన్నారు, బోరుగడ్డ ఈ రోజే అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, అలాగే విజయసాయిరెడ్డి పార్టీలో మళ్ళా చేరే అవకాశం ఉంటే ఒకవేళ సజ్జల పరిస్థితి ఏంటి, సజ్జల ప్లేస్ ని భర్తీ చేయడానికి విజయసాయిరెడ్డి ఈ రోజు వైసీపీలో చేరే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. మరి మరలా విజయసాయిరెడ్డి సలహాదారు గనక అయితే
గతంలో ఏం జరిగిందో మనం చూసాము. వైసీపీ ఎలాంటివి ఎదుర్కొంది అనేది మొత్తం ఆయన ఎలాంటి సలహాలు ఇస్తారు, వైసీపీ ఏం చేయగలుగుతది అని. సో మరి ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి వెళ్తే అలాంటి సపోర్టే మళ్ళా వైసీపీకి వస్తదా? ఒకవేళ వస్తే అప్పుడున్న రోజులే ఇప్పుడు కాదు కాబట్టి వాళ్ళు నెగ్గగలుగుతారా నెక్స్ట్? సో ఇవన్నీ గూడా వైసీపీ పారిస్తున్న పాచికలు అని చాలా మంది అంటూ ఉన్నారు. సో మొత్తానికి వైసీపీ పంచన చేరడానికి ఒక్కొక్క పాత పక్షులన్నీ గూడా ఆ గూటికి చేరడానికి వరుస కడుతూ ఉన్నాయి. వలసలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేదైతే వినిపిస్తోంది. అయితే మరి వేరే పార్టీల్లోకి ఎవరు అంటే వైసీపీ పార్టీలో ఉన్నారు అనంటే దాన్ని బయటకొచ్చిన తర్వాత ఇంకో పార్టీ గూడా వాళ్ళని ఆహ్వానించదా? ఎందుకంటే నమ్మే పరిస్థితి ఉండదు. ఆ నాయకుల్ని నమ్మరా వీళ్ళందరూను. ప్రజలే నమ్మలేనప్పుడు ఇంక మిగిలిన పార్టీ నేతలు ఎందుకు నమ్ముతారు? సో, ఈ నమ్మకాన్ని కోల్పోయారా నేతలనేది ఇక్కడ కనిపిస్తోంది. మరి ప్రస్తుతానికైతే బోరుగడ్డ నిజంగానే పాపం చాలా వెలువెల్లాడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ, భార్యతో సహా ఆయన అక్కడికొచ్చారు అనంటే మరి పరిస్థితి ఏంటి అసలు? దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? అలాగే ముందు ముందుకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ గూడా కొంచెం మళ్ళా ఒక టిపికల్ దీనికి మారే ఎలక్షన్స్ వచ్చే టైంకి మళ్ళా మొత్తం సైన్యం అంతా గూడా ఏదో ఒక రకంగా సిద్ధం చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? మరి వైసీపీకి ఇంకా అంత వాల్యూ ఇస్తూ గూడా పాత నేతలందరూ అందులో చేరాలనుకుంటూ ఉన్నారా? సో, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దీన్ని అసలు ప్రజలు ఆహ్వానిస్తారా అనేది ఒక బిగ్ క్వెషన్.